హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రంగాగా తమ ముందు నటిస్తున్నది రిషినే అని దేవయాని, శైలేంద్ర అనుమానపడతారు. తన అనుమానం నిజమో కాదో తెలుసుకుందామని రిషి ఇంటికి వెళ్తాడు శైలేంద్ర. ఎందుకొచ్చేవని శైలేంద్రను అడుగుతాడు రిషి. బాబాయ్ ఎలా ఉన్నాడో, అసలు ఉన్నాడో లేదో చూసి వెళ్దామని వచ్చానని శైలేంద్ర ఆన్సర్ ఇస్తాడు. అతడి మాటలతో రిషి షాక్ అవుతాడు. ఆ తర్వాత మాట మారుస్తాడు శైలేంద్ర. బాబాయ్కి బోర్ కొడుతుందని మాట్లాడడానికి వచ్చానని చెప్తాడు. పర్సనల్గా మాట్లాడాలని రిషిని పక్కకు తీసుకెళ్తాడు శైలేంద్ర. నీ గురించి ఎంక్వైరీ చేయడానికి మీ ఊరు వెళ్ళానని, సరోజాను కలిశానని రిషితో చెప్తాడు శైలేంద్ర. వసుధర నీ మనిషి అని తెలిసిపోయిందని అంటాడు. నేను మీ ఊరికి వచ్చినప్పుడు వసుధర ఫోటో చూపించి ఈవిడ నీకు తెలుసా అని అడిగితే ఇంట్లో ఉంచుకుని ఎందుకు తెలియదని అబద్ధం ఆడావని రిషిని నిలదీస్తాడు శైలేంద్ర. నువ్వు నిజంగానే రిషివా? నువ్వు వసుంధర కలిసి నా ముందు రంగగా డ్రామాలు ఆడుతున్నారా? చెప్పాలంటూ శైలేంద్ర పట్టుపడతాడు. శైలేంద్రకు పాండు ఫోటో చూపిస్తాడు రిషి. ఈ రౌడీ గ్యాంగ్ వసుధరను చంపబోతుంటే నేను కాపాడాను. ఆ తర్వాతే అదే రౌడీ గ్యాంగ్ నన్ను చంపబోతే వసుధర సేవ్ చేసింది. వసుధరకు శత్రువులు ఉన్నారని, ఎవరో ఆమె ప్రాణాలు తీయబోతున్నారని తెలిసి ఆమెను మా ఇంటికి తీసుకెళ్లాలని శైలేంద్ర నమ్మిస్తాడు రిషి. నువ్వు వసుధర ఫోటో చూపించినప్పుడు నీ వల్ల ఆమె ప్రాణాలకు ప్రమాదం ఉందని భావించి అలా అబద్ధం ఆడానని శైలేంద్రతో అంటాడు రిషి. ఆ తరువాత అయినా వసుధరతో పరిచయం ఉందని, నిజం నా దగ్గర ఎందుకు దాచావని శైలేంద్ర గొడవ చేస్తాడు. నువ్వు అడగలేదు, అందుకు నేను చెప్పలేదని రిషి మాట దాటేస్తాడు. ప్రతిసారి నన్ను అనుమానించడం కరెక్ట్ కాదని శైలేంద్రతో అంటాడు రిషి. ఇలా బయటకు పిలిచి అడగటం బాలేదని అంటాడు. కష్టాలు ఉన్న కాలేజీని కాపాడాలి, నాకు పదవులపై ఆశ లేదని ఏవేవో కథలు నువ్వు చెప్పావు. కానీ ఇక్కడ సీన్ రివర్స్లా ఉంది. అయినా నిన్ను ఏ రోజు అనుమానించలేదని శైలేంద్ర నోరు ముగిస్తాడు రిషి. నువ్వు ఎండీ సీట్ కోసం ఎన్నో కుట్రలు చేశావంట, జగతిని భయపెట్టావంట, ఆమె ప్రాణాలు తీసింది నువ్వేనంట కదా అని శైలేంద్రతో అంటాడు రిషి. నిజాలన్నీ రంగా రూపంలో ఉన్న రిషికి తెలిసిపోవడంతో శైలేంద్ర టెన్షన్తో వణికిపోతాడు. తప్పులన్నీ మీ వైపు పెట్టుకుని నన్ను ఎలా అనుమానిస్తావని శైలేంద్రపై రిషి రివర్స్ అటాక్ చేస్తాడు. రిషిలా నటించడానికి నేనే వచ్చానా, మీరే నన్ను తీసుకొచ్చారా అంటూ నిలదీయడంతో శైలేంద్ర సైలెంట్ అవుతాడు. ఇప్పుడు నా చేతిలో ఎండీ పదవి ఉంది, నేను మిమ్మల్ని మోసం చేయడం ఎంతసేపు అని శైలేంద్రకు పంచిస్తాడు. ఇంకోసారి నన్ను అనుమానిస్తే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతానని శైలేంద్రను భయపెట్టిస్తాడు రిషి. రిషి మాటలతో అతడు రంగానే ఫిక్స్ అవుతాడు శైలేంద్ర. తనవన్నీ భ్రమలు అని తేల్చుకుంటాడు. ఇంతలోనే శైలేంద్రకు ఒక ఫోన్ వస్తుంది. రిషికి దూరంగా వచ్చి మొహం గుర్తుందిగా, మిస్ అవ్వద్దు అంటూ ఎవరితోనూ చెబుతాడు. శైలేంద్ర మాటల్ని రిషి వింటాడు. అన్నయ్య ఏదో ప్లాన్ చేస్తున్నాడని అనుమానపడతాడు. ఫణీంద్రను సాగనంపడానికి కారు వద్దకు వస్తాడు మహేంద్ర. శైలేంద్ర నియమించిన షూటర్ మహేంద్రపై గన్ గురిపెట్టాడు, కాల్చుతాడు. ఆ బుల్లెట్ తండ్రికి తగలకుండా మహేంద్రను కాపాడుతాడు రిషి. గన్ శబ్దం విని అందరూ కంగారు పడతారు. మళ్ళీ తన ప్లాన్ ఫెయిల్ అవడంతో శైలేంద్ర డిసప్పాయింట్ అవుతాడు. పైకి మాత్రం కంగారు పడినట్లు నటిస్తాడు. రిషి వచ్చాడు, కష్టాలన్నీ తీరిపోయాయని అనుకునే టైంలో మళ్ళీ ఈ అటాక్లు ఏంటి అని ఫణీంద్ర భయపడతాడు. ఈ సంఘటనపై వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అంటాడు. పోలీసుల పేరు వినగానే శైలేంద్ర టెన్షన్ పడతాడు. వద్దని అంటాడు. తను చూసుకుంటానని, పోలీస్ కంప్లైంట్ వద్దని రిషి కూడా అనడంతో ఫణీంద్ర ఊరుకుంటాడు. బుల్లెట్ తగలకుండా తనను రిషి కాపాడటంతో మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. నా ప్రాణం తీయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని ఆలోచిస్తుంటాడు. మీరు భయపడాల్సిన పని లేదని తండ్రికి ధైర్యం చెప్తాడు రిషి. ఇదంతా ఎవరు చేశారో నాకు తెలుసు అంటూ వసుధర ఆవేశంగా బయటికి వస్తుంది. రిషి పిలిచినా ఆగదు. తన ప్లాన్ ఫెయిల్ అవడంతో మరో కొత్త స్కెచ్ వేస్తాడు శైలేంద్ర. సరోజాకు ఫోన్ చేస్తాడు. మీ బావ నీకు దూరం కావడానికి కారణం నేను కాదు, వసుధర అని సరోజాకు అబద్ధాలు చెప్తాడు శైలేంద్ర. కావాలనే వసుధరపై సరోజ మనసులో ద్వేషాన్ని నింపుతాడు. వసుధర వల్లే నీకే నాకు చాలా నష్టం జరుగుతుందని సరోజతో అంటాడు. నేను ఓ పని మీద రంగాను ఇక్కడికి తీసుకొస్తే వసుధర ట్రాప్ చేసి తనతో పాటు రంగాను తీసుకెళ్ళిపోయిందని సరోజను నమ్మిస్తాడు. వసుధర అడ్రస్ సరోజాకి ఇస్తాడు. మహేంద్రపై అటాక్ చేసింది మను అని వసుధర అపోహపడుతుంది. ఆవేశంగా మను దగ్గరికి వెళ్తుంది. మీకు ఎందుకంత కోపం, ఆవేశం అని మనుని నిలదీస్తుంది. మహేంద్రపై ఎందుకు అటాక్ చేశావని నిలదీస్తుంది. తను ఎవరిపై అటాక్ చేయలేదని మను సమాధానమిస్తాడు. నాకు మహేంద్రకు ఎలాంటి శత్రుత్వం లేదని,
ఆయనపై నేనెందుకు అటాక్ చేస్తానని వసుధరతో అంటాడు మను. మహేంద్ర నీ కన్న తండ్రి అనే నిజం మను ముందు బయట పెట్టబోయి ఆగిపోతుంది వసుధర. వసుధర అప్పుడు కూడా నిజం దాచిపెడుతుండటం చూసి మను కోపంతో రగిలిపోతాడు.